దేశవ్యాప్తంగా రాజకీయ ఉత్కంఠ రేపుతున్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉండబోతోంది. కేరళంలో 140 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పారదర్శకత కోసం మెజారిటీ పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎక్కడైనా వెబ్ కాస్టింగ్ కు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగిస్తే అక్కడ రీపోలింగ్ నిర్వహించే అధికారం రిటర్నింగ్ అధికారులకు ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా కేంద్ర భద్రతా బలగాలను మోహరించారు. ఓటర్ల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, వికలాంగుల కోసం ర్యాంపులు, క్యూ లైన్స్ లో కూర్చునేందుకు బెంచీలు వంటి కనీస వసతులు కల్పించారు. ఓటర్స్ తమ మొబైల్ ఫోన్లను భద్రపరచుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్స్ ను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు దాదాపు 282 మంది కేంద్ర పరిశీలకులను ఈ 3 రాష్ట్రాల్లో నియమించారు. ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో సెలవును ప్రకటించారు. వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఇక 2 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో కలిపి మొత్తం 5,70,00,000 మంది ఓటర్స్ ఉండగా 63,056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా సాగేలా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్స్ ఉండగా పట్టణ ప్రాంతాల్లో 6,130, గ్రామీణ ప్రాంతాల్లో 24,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక అస్సాంలో 2.5 కోట్ల మంది ఓటర్స్ ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 27,711, పట్టణ ప్రాంతాల్లో 3,775 పోలింగ్ కేంద్రాలు, పుదుచ్చేరిలో 9.94 లక్షల మంది ఓటర్స్ ఉండగా రూరల్లో 489, అర్బన్ ఏరియాలో 610 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇక కేరళలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. ప్రతిసారి ఆ రాష్ట్రంలో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ కూడా రేసులోకి వచ్చింది. కొంతకాలంగా కేరళలో కమలం పార్టీ పట్టి పెంచుకుంటూ వస్తుంది. కమ్యూనిస్టులకు కంచుకోటైన తిరువనంతపురం మేయర్ మున్సిపాలిటీలో విజయకేతనం ఎగరవేసి సంచలనం కలిగించింది బీజేపీ. దీంతో ఈసారి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీల మధ్య ముక్కోనపు పోరు సాగబోతుంది. అస్సాం అసెంబ్లీలో మొత్తం 126 సీట్లు ఉన్నాయి. సీఎం హిమంత బిశ్వ సారథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదంతో ఆ రాష్ట్రంలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఆరాటపడుతోంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గాను యువనేత గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో మిత్రపక్షాల అండతో కాంగ్రెస్ భారీ ప్రయత్నాలు చేసింది. ఎన్డీఏ కూటమిలో అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ భాగస్వాములుగా ఉండగా కాంగ్రెస్ కూటమిలో సిపిఎం, అస్సాం జాతీయ పరిషత్, ఆల్ పార్టీ, హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ ఉన్నాయి. ఇక గత ఎన్నికల్లో 16 సీట్లు గెలుచుకున్న ఏఐయూడీఎఫ్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు ఒక జట్టుగా, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నా డీఎంకే, పీఎంకే, లక్ష్య జననాయక కక్షి పార్టీలు మరో కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఇక విజయ్ టీవీకే, సీమాన్, నామ్, తమిళర్ కక్షి వేర్వేరుగా పోటీ చేస్తూ ఉన్నాయి. పుదుచ్చేరిపై తమిళనాడు ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి రంగస్వామి నిరాడంబరుడు అని పేరు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామని, అది ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమని ప్రచారం చేశారు. నియోజకవర్గానికి 30 నుంచి 35 వేల ఓట్లే ఉండడంతో స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఇక్కడ గెలుపోటముల్ని ప్రభావితం చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.